చాక్లెట్ సిరీస్ 14 క్రంచీ చాక్లెట్ మకానా. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత ఒక కప్ మకానాని తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. మకానాని ప్రెస్ చేస్తే క్రిస్పీగా ఇరుగుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మకానాన్ని కూడా చల్లారనివ్వాలి. హాఫ్ కప్ డార్క్ కాంపౌండ్ని తీసుకోవాలి. ఒక కప్ మకానాకి హాఫ్ కప్ డార్క్ కాంపౌండ్ సరిపోతుంది. కాంపౌండ్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకొని స్టవ్ మీద నుంచి దించి వేయించిన నువ్వుల్ని హాఫ్ కాంపౌండ్లో వేసి కలుపుకొని తర్వాత వేయించిన మకానాన్ని కూడా వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మకానా మొత్తానికి చాక్లెట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ మీద బటర్ పేపర్ వేసి చాక్లెట్ మకానాన్ని స్ప్రెడ్ చేయాలి. మకానాని ఎంత కుదిరితే అంత విడివిడిగా అంటే ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగుంటాయి. మొత్తం చాక్లెట్ మకానాన్ని వేసి పైన మిగిలిన నువ్వుల్ని వేసుకోవాలి. మొత్తం నువ్వుల్ని వేసుకొని 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసి సర్వ్ చేసుకోవాలి. ఇవి 2 to 3 months బాగుంటాయి. పిల్లలు చాక్లెట్స్ అన్నప్పుడు కొన్ని వీటిని ఇవ్వండి. హెల్దీగా మకానా ఉంటాయి, వాళ్ళకి చాక్లెట్ తిన్న ఫీలింగు వస్తుంది. టేస్ట్ అయితే క్రంచీగా చాలా బాగున్నాయి. ఇదిగోండి మా బుజ్జి తల్లి చెప్తుంది ఎలా ఉన్నాయో వినండి.